ప్రజల పక్షాన నిలిచే తెలంగాణ రక్షణ సేన పోరాటానికి ప్రజలందరూ సలహాలు సూచనలు అందించి మద్దతుగా నిలవాలని కోరారు కల్వకుంట్ల కవిత. నల్గొండ జిల్లా కేంద్రంలో రైతు సమస్యలపై ఆ పార్టీ చీఫ్ కవిత ఆధ్వర్యంలో భారీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కవిత రైతు భరోసా, రుణమాఫీ అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పంట చేతికొచ్చినా రైతులకు పెట్టుబడి సాయం అందలేదని, మృగశిర కార్తె ప్రారంభమైన రైతు భరోసా నిధులు విడుదల కాలేదని ఆమె మండిపడ్డారు. ఉచిత విద్య, వైద్యం, యువతకు ఉపాధి, సామాజిక న్యాయంతో పాటు రైతుకు గౌరవం ఇవ్వడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. అన్నదాతల కష్టాలను, వారి గొంతుకను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే నల్గొండను వేదికగా ఎంచుకున్నట్లు కవిత స్పష్టం చేశారు. ఇవాళ ఎకరానికి దాదాపుగా నల్గొండ 53 నుంచి 57 వేలు మినిమం కౌలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా అటో ఇటో అంతే ఉంటుందని నేను అనుకుంటున్నా. మరి అంత కౌలు కట్టి కూడా రైతు భరోసా ఎవరికైతే అన్నకు వస్తుందో, భూమి ఉన్న అన్నకో చెల్లెకో వస్తుందో వాళ్ళు కౌలు రైతుకి ఆ డబ్బులు ఇవ్వరు. అంటే స్టార్టింగ్లో మొత్తం కౌలు రైతు కంప్లీట్గా ఆయన్నే పెట్టుబడి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి రైతు భరోసా ఇస్తా అన్నటువంటి వారు మీరు ముందు గుర్తించండి కౌలు రైతులు ఎవరని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, రైతు కూలీలను గుర్తిస్తామన్నారు. వాళ్ళ గురించి ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు. రైతు కూలీలకు 12,000 సంవత్సరానికి ఇస్తామన్నారు. వాళ్ళ గురించి మాట్లాడలేదు. వ్యవసాయాన్ని, నరేగా స్కీమ్ని అనుసంధానం చేస్తామన్నారు. ఇలా గ్రామాల్లో కూలీలు దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కనేమో బీజేపీ వాళ్ళు ఆ ఉన్న రైతు మొత్తం పథకాన్ని, నరేగా పథకాన్ని ఎత్తేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అనుసంధానం కూడా చేయకుండా కాంగ్రెస్ పార్టీ